జగన్ హయాంలో ఏర్పాటు చేసిన నవరత్నాలు సంక్షేమ పథకం ద్వారా 100% ప్రజలకు సేవ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు మామిలపల్లి పార్థసారథి అన్నారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా వెండిపోటు దినం ఏలూరు నగరంలో భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి సూపర్ 6 పథకాలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయటం లేదని విమర్శించారు. ఆర్భాటాలు హంగులతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు నియోజకవర్గం మా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ వెన్నుపోటు దినాన్ని పూర్తి స్థాయిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో సూపర్ 6 కానీ ఏ హామీలన్నీ అమలు చేయమని మేము కోరుతున్నాం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు అయింది, 1,50,000 కోట్లు అప్పు చేశారు. మరి డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రజలకు సంక్షేమ పథకాలకు ఒక్కటి ఇవ్వలేదు. వెంటనే ఆయన 2004 ఇవ్వాల్సిన బకాయిలతో పాటు 2025 కూడా బకాయిలు కూడా ఇవ్వాలని, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, రైతులకు ఇస్తాన్న రుణమాఫీ కానీ అన్ని మొత్తం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడే సంవత్సరం అయింది, కానీ అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పానని అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. కానీ మరి ఈ రోజున ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ప్రభుత్వం మేము ఇచ్చేసాం అని చెప్పానని ఎంతో ఇదిగా చెబుతుంది. ప్రజల్ని మోసం చేసినందుకు గాను ఎన్నిపోటు దినంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు కోఆర్డినేటర్ గారు మరి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే మన వంకా రవీంద్ర గారు ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఏలూరు అసోసియేషన్ ప్రజలు మొత్తం అందరూ కూడాను చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని